ప్రస్తుతం మనతో పాటుగా తెలుగుదేశం పార్టీ సభ్యులు సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. ఎన్టీఆర్ గారి గురించి, ఆయన యొక్క ప్రస్థానం గురించి ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. మేము తెలుగుదేశం ఆయుర్భావం నుంచి మేము పెద్ద ఆయన వెంబడి ఉన్నాము. ఆయన ఓ మహనీయుడు. 1982లో తెలుగుదేశం పార్టీని ఆవిర్భవించిన తర్వాత తెలుగు వాళ్ళు అనేది అంతకుముందు మద్రాసి అని పిలిచేవాళ్ళు. అలాంటిది తెలుగు అనే వాళ్ళు ఉన్నారనేది ఢిల్లీలో చాటి చెప్పిన మహనీయుడు ఆయన. ఆ మహానాయకుడు వల్లనే ఈరోజు దేశ విదేశాల్లో తెలుగు వాళ్ళకు గుర్తింపు వచ్చింది. పేదవాళ్ళకి పట్టెడు అన్నం పెట్టాలి అనే ఒక సిద్ధాంతం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. కూడు గూడు గుడ్డ అనేది ఆయన ముఖ్య సిద్ధాంతాలు. దానివల్లనే ఈరోజు బ్రహ్మాండమైన అభివృద్ధి వచ్చింది. ఆయన ఏదైతే తీసుకొచ్చిన ఫలాలు ఉన్నాయో దాన్ని చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేస్తూ ఏదైతే హైటెక్ సిటీ ఉందో దాన్ని రూపకల్పన చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన తీసుకొచ్చిన అభివృద్ధి ఈరోజు మన పిల్లలంతా వేల కోట్ల రూపాయలు సంపాదించే స్థాయిలో ఈరోజు ఎదిగారంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క దీనివల్లే అని చెప్పాలి. ఆయన మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఆంధ్రాలో ఈరోజు మళ్ళీ ప్రభుత్వం వచ్చింది. ఆంధ్రాలో బ్రహ్మాండమైన పరిపాలన వస్తుందని, తద్వారా దేశం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఒక విధమైన మార్పు తీసుకొస్తారు మోడీ గారు ఆయన కలిసి. ఆ నమ్మకం మాకుంది. ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించడం, దాని రూపకర్త ఎన్టీ రామారావు గారు మాత్రమే. వారు పెట్టిన బీజం ఈరోజు కొన్ని లక్షల వేల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వారి యొక్క దీంతో రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంది.